ఓం సాయిరామ్. ముందుగా అందరికీ హ్యాపీ థర్స్డే. ఈరోజు మన వీడియో వచ్చేసి పిలిస్తే పలికే దైవమని భక్తురాలికి అనుభవపూర్వకంగా తెలియజేసిన బాబావారి కథ గురించి తెలుసుకుందాము. బాబాని భక్తి శ్రద్ధలతో పూజించే వారి జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగేలా చేస్తాడు ఆ సాయిబాబా. బాబాని మనస్ఫూర్తిగా నమ్మిన వారికే తెలుస్తుంది ఆ అనుభవం అనేది. ఇప్పుడు నేను ఈ వీడియోలో గీత అనే అమ్మాయి జీవితంలో జరిగిన బాబా లీలని ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఓం సాయిరామ్ అని అయితే టైప్ చేయండి. బాబాని ఎవరైతే నమ్ముతారో వారిని చెయ్యి పట్టి నడిపిస్తాడు. బాబా వారి కుటుంబంపై చూపించిన ప్రేమ కరుణ సాయి బంధువులందరికీ తెలియజేయాలి. తన పేరు గీత, వారిది విశాఖపట్నం దగ్గర. బాబా జీవితంలో ఎన్నో అద్భుతాలు తన కుటుంబానికి అందించారు. వారి పాప ప్రెగ్నెంట్. సెప్టెంబర్ 27న డేట్ ఇచ్చారు. కానీ సెప్టెంబర్ 1 అర్ధరాత్రిన 1 గంటలకు వారి పాప ఉమ్మనీరు సడన్ గా పడిపోతుంది. వారు అంతా కంగారు పడి ఆటో అతని కోసం కాల్ చేస్తారు. కానీ అతడు కాల్ లిఫ్ట్ చేయడు. ఇంకా వారి హస్బెండ్ తెలిసిన ఆటో వారి ఇంటికి వెళ్తారు. వారు ఊర్లో ఉండరు. అప్పుడు ఇంకా కుటుంబం మొత్తం చాలా కంగారు పడుతుంది. బాబా ఏంటి ఈ పరీక్ష అనుకుంటారు. అప్పుడు పాపకి బాబా వారి విభూది పెడతారు. మరలా ఆటోకి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసి 5 నిమిషాల్లో వస్తా అని చెప్తారు. మనసులో బాబాకి ధన్యవాదాలు తెలియజేసి హాస్పిటల్కి అయితే బయలుదేరుతారు. వారి ఊరు నుండి హాస్పిటల్కి వెళ్ళాలంటే 20 నిమిషాల టైం పడుతుంది. వెళ్ళేసరికి ఉమ్మనీరు పోతూ వస్తుంది. హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ చేసేవరికి డాక్టర్ చెప్పారు, ఉమ్మనీరు పోయింది కాబట్టి ఆపరేషన్ అవ్వచ్చు అంటారు. కానీ ఆ డాక్టర్ ఏమంటారంటే నార్మల్కి కూడా ట్రై చేస్తాను అని అంటారు. ఇక కుటుంబం మొత్తం బాబాని ప్రార్థిస్తూ ఉంటారు. ఇంకా తాను మాత్రం బాబా సచ్చరిత్ర పారాయణం చేస్తూ ఉంటుంది. ఆ సమయంలో 33వ చాప్టర్ ఊది మహిమ మైనతాయి ప్రసవ వేదన వస్తుంది. ఈమె గురించి సాయి సచ్చరిత్ర 33వ అధ్యాయంలో హేమడ్ పంతు గారు చక్కగా వివరించారు. మైనతాయి అనే ఆమె 2-3 దినముల నుండి ప్రసవ వేదన పడుతూ ఉంటుంది. వారి కుటుంబం కూడా బాబా భక్తులు. ఈ మైనతాయి ఎవరో కాదు, బాబా గొప్ప భక్తుడైన నానా సాహెబు వారి కూతురు. సమయానికి చాలా ఆందోళనలో ఉన్న వారి కుటుంబానికి బాబా సహాయం చేస్తాడు. ఇంకా ఒక వ్యక్తి ద్వారా బాబా విభూదిని వారి కుటుంబానికి చేరేలా చేస్తాడు బాబా. విభూది ఇంటికి చేరిన వెంటనే ఆ విభూదిని నీటిలో కలిపి మైనతాయికి ఇస్తారు. ఇంకా బాబా ఆరతిని పాడుతూ ఉంటారు. వెంటనే ప్రసవం అనేది సుఖంగా జరుగుతుంది. ఇది ఒక అద్భుతమైన కథ. ఎవరైతే ఈ కథను పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటున్నారో సాయి సచ్చరిత్రలో 33వ అధ్యాయాన్ని చదవండి. సాయి లీలలు 1 కాదు 2 కాదు ఎన్నో ఉన్నాయి. అన్ని ప్రత్యక్షంగా జరిగినవే. వారి అనుభవాలన్నింటినీ సాయి సచ్చరిత్రలో పొందుపరిచారు. ఇప్పుడు ఇంకా గీతా గారి కుటుంబంలో ఏం జరిగిందో తెలుసుకుందాము. గీతా గారు ఇంకా అలాగే వారి కుటుంబము బాబా నీవు మైనతాయిని ఎలా కాపాడావో నా కూతుర్ని కూడా కాపాడాలి అని వేడుకుంటారు. ఇప్పుడు ఒక అద్భుతం జరిగింది చూడండి. లేబర్ రూమ్ నుండి సాయిబాబా పాటలు వినిపించాయి. అది ఎక్కడో కాదు, నర్సు ఫోన్ నుండి బాబా పాటలు వారికి బయటకు వినిపించాయి. చూసారా ఎంత అద్భుతం జరిగిందో. ఇంకా వారి కుటుంబం మొత్తం చాలా సంతోషించింది. బాబా మీరు లోపలే ఉన్నారు కాబట్టి అన్నీ చూసుకుంటారని అనుకొని చాలా ధైర్యంగా ఉన్నారు. సెప్టెంబర్ 2 గురువారం ఉదయం 5:04 నార్మల్ డెలివరీలో బాబు పుట్టాడు అని డాక్టర్ చెబుతాడు. బాబు పుట్టాడు, అందులోనూ గురువారం. బాబానే అన్నీ చూసుకొని తల్లి బిడ్డను క్షేమంగా ఇచ్చాడు. బాబా నీవు పిలిస్తే పలికే దైవం తండ్రి, నీ కృపకు ఎల్లవేళలా అర్హులుగా ఉండేలా చూడు తండ్రి, దయామయ నీకు శతకోటి వందనాలు అని నమస్కారం చేస్తారు ఆ కుటుంబం మొత్తం. చూసారా, బాబాని భక్తి శ్రద్ధలతో కొలిచిన వారిని ఎల్లప్పుడూ కాపాడుకుంటాడు ఆ సాయిబాబా. కేవలం సాయి భక్తులకు మాత్రమే తెలుస్తుంది ఆ బాబా లీలలు ఏంటి అని. కాబట్టి భక్తి శ్రద్ధలతో అందరూ ఆ బాబాని పూజించి ప్రతి ఒక్కరికి ఆ బాబా ఆశీర్వాదం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇటువంటి మంచి వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాబా లీలలు 1 కాదు 2 కాదు చాలా ఉన్నాయి. నాకు తెలిసిన బాబా లీలల్ని ఒక్కొక్కటిగా నా ఛానల్లో అయితే తెలియజేస్తాను. ఓం సాయిరామ్. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ఓం నమో నారాయణాయ నమః. జై శ్రీరామ్. జై హనుమాన్.